నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. హైదరాబాద్ లో సంచలనం రేపిన లవ్ జిహాద్ కేసుకు సంబంధించి మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాక్షాత్తు బాధితురాలే ఈ విషయాలన్నీ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించి బయటపెట్టింది. లవ్ జిహాద్ అనేది నిజంగా ఉంది, దానికి తాను కూడా బాధితురాలనే అని వాపోయింది. నెల్లూరుకి చెందిన నవాజ్ అనే వ్యక్తి గత ఏడాది మే నెలలో కుక్కట్పల్లిలో ట్రెండింగ్ ఫుడ్ బిజినెస్ పేరుతో తమ కుటుంబానికి పరిచయం అయ్యాడని, తాను హిందువుగా మారినట్లు తమను నమ్మించాడని తెలిపింది. అలాగే తన పేరును నవాజ్ కాకుండా నవదుర్గ అని మార్చుకున్నట్లు ఏకంగా సర్టిఫికెట్ కూడా తన ముందు ఉంచాడని, నవాజ్ సోదరులు కూడా అదే చెప్పి మోసం చేశారని పేర్కొంది. భవిష్యత్తులో దుబాయ్ వెళ్లిపోదామని మాయమాటలు చెప్పి తనను మోసం చేశారంది. ఈ క్రమంలోనే తామిద్దరము గత ఏడాది జులైలో పెళ్లి చేసుకున్నామని, పెళ్లి సమయంలోనే తన పేరును నజీరేగా మార్చేశారని వెల్లడించింది. నవాజ్ కి ఇప్పటికే 2 పెళ్లిళ్లైనట్లు తనకు అక్టోబర్ నెలలో తెలిసిందని బాధితురాలు వెల్లడించింది. ఈ క్రమంలోనే తనను బెదిరించడం మొదలు పెట్టాడని, గుల్బర్గాలోని ఖాజా నవాజ్ దర్గా వద్దకు తీసుకెళ్లి బలవంతంగా మతం మార్చినట్లు తెలిపింది. ఆ తర్వాత కల్మా చదివించాడని పేర్కొంది. అతడు చెప్పిన మాట వినకపోతే తీవ్రంగా కొట్టేవాడని, బలవంతంగా బీఫ్ తినిపించేవాడని కూడా వెల్లడించింది. తనకు మత్తుమందు ఇచ్చి బేగంపేట రిసార్ట్ లో అఘాయిత్యానికి పాల్పడటమే కాకుండా అతని తమ్ముళ్లు మునావర్, షారుఖ్, ఇస్మాయిల్ కూడా తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని వాపోయింది. తనపై అత్యాచారం చేసిన సమయంలో ఫోటోలు, వీడియోలు తీసి వాటిని అడ్డం పెట్టుకుని నవాజ్ తనను బ్లాక్మెయిల్ చేశాడని మీడియాకు వెల్లడించింది. ఈ విషయం ఎవరికైనా చెప్తే తన తల్లి, చెల్లెలను హతమారుస్తానని బెదిరించినట్లు వెల్లడించింది. ఇవన్నీ దారుణాలు తట్టుకోలేక తాను కుక్కట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారని పేర్కొంది. నవాజ్ అనే ముస్లిం వ్యక్తి కుక్కట్పల్లి పరిధిలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడే ఉన్న యువతిని వలలో వేసుకోవడానికి ప్లాన్ చేశాడు. తాను ముస్లింలని చెప్తే నమ్మదని తెలిసి హిందూగా నటించాడు. ఆ యువతికి 100% నమ్మకం కలిగేలా ప్రవర్తించి ప్రేమతో లోబర్చుకున్నాడు. దీని తర్వాత గత ఏడాది జూన్ మాసంలో వివాహం కూడా జరిగింది. పెళ్లైన మొదటి రోజు నుంచే నరకం చూపటం ప్రారంభించాడు. పెళ్లి రోజు రాత్రి నవాజ్ తన క్రూరత్వాన్ని ప్రదర్శించాడు. పార్టీ పేరుతో తన స్నేహితులను, సోదరులను ఇంటికి ఆహ్వానించాడు. బాధితురాలకి మత్తుమందు కలిపిన పానీయం ఇచ్చి స్పృహ కోల్పోయిన తర్వాత ఆమెపై నవాజ్ స్నేహితులు, సోదరులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తన భర్తే స్వయంగా ఈ గతుకానికి ప్లాన్ చేశాడని తెలిసి ఆ యువతి తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఆ యువతిని మానసికంగా, శారీరకంగా హింసించడమే కాకుండా ఆర్థికంగానూ దెబ్బతీశాడు. ఆమెకు చెందిన విలువైన ఫ్లాట్ ను, బంగారాన్ని బలవంతంగా లాక్కున్నాడు. అంతటితో ఆగక ఆమె పేరు మీద బ్యాంకుల్లో భారీ మొత్తంలో లోన్లు కూడా తీయించాడు. వీటన్నిటి తర్వాత యువతికి అసలు విషయం తెలిసింది. ఇప్పటికే నవాజ్ కి 2 పెళ్లిళ్లయ్యాయని, తాను మోసపోయానని. దీంతో యువతి వెంటనే పోలీసులను ఆశ్రయించింది. ఏదేమైనా చేతులు గాళ్ళంక ఆకులు పట్టుకునే ముందు ఇలాంటి వెధవల్ని ముందు నుంచే నమ్మకుండా ఉంటే ఎంతో ఉత్తమం. అవునంటారా, కాదంటారా? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. నేను రోజు చెప్తుందే ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతను అందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.